ఇరువైపు ఒప్పందాల్లో ఏముంది? యురేనియం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా లేదా? హ్మ్. ఇరాన్‌కి నష్టపరిహారం ఇస్తున్నారా లేదా? సార్. హార్మోస్ తెరుచుకుంటుందా లేదా? తెరుచుకుంటే ఎప్పటికి తెరుచుకుంటుంది? సార్. పూర్వ పరిస్థితులు ఎప్పటికి మెరుగుపడతాయి? అంటే బ్యాక్ టు ది స్టేజ్ వేర్ ది వార్ స్టార్టెడ్ అనే దానికి సార్. ప్రశ్నలు ఇంకా ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం లేటెస్ట్ గా మనకు తెలిసింది ఏంటి అంటే ఒప్పంద విరమణకి 2 సూత్రాలు పేపర్ సిద్ధంగా ఉంది, ముసాయిదా సిద్ధంగా ఉంది. హ్మ్. దాని మీద అమెరికా తరఫున, ఇరాన్ తరఫున సంతకాలు చేయాల్సి బాకీ ఉంది. ఈ శుద్ధి చేసిన యురేనియం మొత్తము అక్కడి నుంచి తీసేయాలనేటువంటి ఒక ఒప్పందం ఉంది కదా సార్! అదేంటి దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మెయిన్ వాళ్ళేమంటారు అమెరికా, మేము ఇరాన్‌ని ధ్వంసం చేసేసాము కంప్లీట్ అంటారు కదా! మనం యుద్ధ భాషలో అంటాం కదా! ఇంపోజింగ్ యువర్ విల్ ఓవర్ అనదర్ కంట్రీ. ఇంపోజింగ్ యువర్ పొలిటికల్ విల్ ఆన్ ఎ సావరెన్ కంట్రీ. ఒక సర్వసత్తాక సార్వభౌమ వేరే దేశం మీద మనం అనుకున్న విధంగా చేయించడం పేరే యుద్ధం.